ఏంటి మనకి నచ్చిన యాక్టర్స్ ఇంట్రోస్ చూస్తుంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు హీరోస్కే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పర్సన్ జీవితంలో ఏదో ఒక ఇంట్రో ఉంటుంది. కానీ అసలు ఇంట్రో లేని జీవితాలు ఎవరివైనా ఉన్నాయంటే అది మా ఇంట్రోవర్ట్స్దే. ప్రపంచంలో ఏ పర్సన్ గురించి చెప్పాలన్నా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. కానీ మా గురించి చెప్పాలంటే మాత్రం ఏదీ ఉండదు. ఎందుకంటే మేము ఏది స్పెషల్గా చేయం కాబట్టి. ఒకవేళ చేసినా ఎక్కడ అందరికీ నోటీస్ అయిపోతామేమో అని చిన్న భయం. సో మన చిన్నప్పుడు అమ్మ ప్రేమతో మన కొత్త బట్టల్ని స్నాక్స్ని భద్రంగా బీరువాలో దాచినట్టు మేము కూడా మా ఫీలింగ్స్ని ఎక్స్ట్రోవర్ట్ నేచర్ని అంతే భద్రంగా దాచేస్తాం. అందుకే మమ్మల్ని ఇంట్రోవర్ట్స్ అని అంటారు. మీమర్స్ ఏమో ముద్దుగా సింగిల్స్ అని పిలుస్తారు. ఏంటి కార్తిక్ సార్, మనుషులతో చెప్పలేని విషయాలు మీరే చెప్పుకుంటున్నట్టున్నారు? అదేం లేదురా రాజా. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను రాజా అని పిలవద్దని, రీల్స్ రాజా అని పిలవమని. అబ్బో, అయినా నేను ఈ రీల్స్ అండ్ టైం వేస్ట్ చేయకుండా స్టడీస్ లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమన్నానా? నేను అదే చేస్తున్నాను సార్. సైకిల్కి వీల్స్ ఎంత ఇంపార్టెంటో ఈ రాజాకి కూడా రీల్స్ అంతే ఇంపార్టెంట్. అయినా నువ్వు చేసే రీల్స్ ఎవరు చూస్తారనరా? మన ఆఫీస్లోనే సగం మంది చూడరు. అలాగే అన్నాడు సార్. ఈ రోజు సైకిల్ వీల్ స్పీడ్లో పరిగెడుతున్న నా రీల్స్ ఏదో ఒక రోజు కార్ వీల్ స్పీడ్లో పరిగెడతాయి. ఇదే నా శపథం. అవునా? అది చూద్దాం. చెప్పడం మర్చిపోయా, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తే మా బాస్. పేరు పద్మభూషణ్. కంగారు పడకండి, రైటర్ పద్మభూషణ్ ఏమీ కాదు, సాఫ్ట్వేర్ పద్మభూషణ్. ఈయన వర్కర్స్ విషయంలో ఎంత సిల్లీగా ఉంటారో అదే వర్క్ విషయంలో అంతే సీరియస్గా ఉంటారు. మే ఐ కమ్ ఇన్ సార్? Hey, hi Karthik, come in. How are you, man? ఐఎమ్ ఫైన్ సార్. ఓకే, ఇంత ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? 2 daysలో సబ్మిషన్ ఉంది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్. జస్ట్ క్వాలిటీ అనాలిసిస్కి పంపించి వాళ్ళకి సబ్మిట్ చేయాలంతే. దట్ ఈస్ కార్తిక్, వెరీ గుడ్. అందుకే ఆఫీస్లో అందరికంటే ఎక్కువ నిన్నే నమ్ముతాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు కూడా ప్రాజెక్ట్ ఫైల్ చెక్ చేస్తారా? నో నీడ్ కార్తిక్, ఐ నో యూ, ఐ బిలీవ్ ఇన్ యూ, బట్ బీ కేర్ఫుల్. ఓకే? ఓకే సార్. ఓకే. హే కార్తిక్, 1 minute. నీ ప్యాంట్ జిప్ దగ్గర ఫుల్లింగ్ పడింది చూడు. జస్ట్ జోక్ చేశాను కార్తిక్, దీనికి ఎలాగైపోతే ఎలాగా? అయినా నేను పెన్నింగ్కే కదా ఉంది అన్నాను, ఇంకేదో ఉన్నట్టు ఎందుకంత కంగారు పడ్డావు? ఒక్క విషయం కార్తిక్, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎవడు పడితే ఎవడు ఆడుకోవాలని చూస్తాడు. చిన్న సజెషన్ అంతే. బాయ్. వీడి పేరే సైకో శ్రీకాంత్. ఎప్పుడూ ఏదో చేసి నన్ను ఇరిటేట్ చేయాలని అనుకుంటాడు. హాయ్ కార్తిక్, వాట్సాప్? నథింగ్ యా. ఏంటి చిరాగ్గున్నట్టున్నావు? అదేం లేదులే, చెప్పు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నైట్ నన్ను 2 అమ్మాయిలు డేట్కి రమ్మన్నారు. నాకు ఒక అమ్మాయి అయితే సరిపోతుంది, నువ్వు ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకుంటావేమో అని అడుగుతున్నాను. ఓ సారీ 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 సారీ, నీకు అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే భయం కదా? పోన్లే, బాధపడకు, ఆ ఇద్దరిని కూడా నేనే సెట్ చేసుకుంటాను. బ్లేడీ సింగిల్స్. మరి నాకెందుకు చెప్తున్నావురా అని గట్టిగా అరవాలని ఉంది, కానీ అరవలేను. ఇంట్రోవర్ట్ని కదా. వీడి పేరే ప్లేబాయ్ నవీన్. ఎప్పుడూ ఏదో ఒక అమ్మాయితో డేట్కి వెళ్తూనే ఉంటాడు. ఆ విషయం నాతో చెప్పి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. ఎంతైనా ప్లేబాయ్స్కి మళ్ళీ సింగిల్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా. బాయ్ నవీన్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈరోజు నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా. ఎవరిదో కాదండి, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన మా శ్రీకర్ అన్నదే. మా గురించి తెలిసిందే కదా, ఇంట్లో ఉంటే అమ్మ ఉంటుందనే నమ్మకం, బయట ఉంటే అన్నయ్య ఉన్నాడనే నమ్మకంతోనే ఉంటాం. బిజీయా? ఇప్పుడు ఎలా? పోనీ ఇంట్లోకి వెళ్దాం. వద్దులే, ఎవరైనా ఉంటారేమో. రే
తమ్ముడు వచ్చాడురా. నీతో మళ్ళీ మాట్లాడతానే. రే కార్తీక్, ఏంటి డైరెక్ట్గా ఆఫీస్ నుండా? అన్న. ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నేను చూసి. నేను బాగున్నా అన్న, మీరెలా ఉన్నారు? నాకేంట్రా, సూపర్గా ఉన్నాను. రే బ్యాగ్ వెళ్ళి పట్టుకుంటాను. అయినా నీకేమన్నా అవసరం ఉంటే చెప్పొచ్చు కదరా. ఇవన్నీ ఉన్నాడని మర్చిపోయావా? అయ్యో అలా ఏం లేదన్నా, నిన్నెందుకు ఇబ్బంది పెట్టామని. ఇందులో ఇబ్బంది ఏముందిరా? అయినా ఆ సిగ్గేంట్రా బాబు నీకు? చిన్నప్పటి నుంచి ఆ మొహమాటం కొంచెం కూడా బాగలేదు. సర్లే, కరెక్ట్ టైంకి వచ్చు. అందరూ ఫ్లాట్లోనే ఉన్నారు. పద, పరిచయం చేస్తాను. పదన్నా. పద. ఎవరి పనులు అలా ఉన్నారు, మార్రెళ్ళు. రే టోనీ, ఉపేంద్ర, రే ప్రవీణ్, రే టోనీ, పిల్ల చాంక ఇల్లారా, చెప్తాను మీ సంగతి. రే శ్రీకర్, శ్రీను సినిమాలో వెంకటేష్లా నువ్వు టంకట్ చేసుకున్నావా? నువ్వు ఎక్స్ట్రాలు చేసావనుకో, ఉప్పిన సినిమాలో ఆసిగడి కట్ చేస్తారు చూడు, అది కట్ చేస్తాను. అదేం లేదులేరా, క్యాజువల్గా పిలవకుండా అన్ని పడేస్తుంటే డౌట్ వచ్చి అడిగా. పిలవలేదా? రే నేను పిలిచింది పక్క అపార్ట్మెంట్లో కూడా వినిపించి ఉంటుందిరా. అరే పక్క అపార్ట్మెంట్లో పిలిస్తే మాకెళ్ళరా అనిపిస్తుంది. ఏంటమ్మా? ఏంటి? ఏం లేదులేరా. అరే రూమ్కి ఒక గెస్ట్ వచ్చాడు, తను ఎవరో ఏంటి అసలు పట్టించుకోవడం లేదు. పైగా ఎవడ పనులు ఆడు బిజీగా ఉన్నాడు. అరే దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ గైస్. అరే నిజంగా చూడలేదురా. సర్లే, ఇంతకీ ఎవరి కొత్త బాసు? వీడి పేరు కార్తీక్, నా తమ్ముడు. ఇక నుంచి మనతో పాటే మన రూమ్లోనే ఉంటాడు. ఏంటన్నా, ఇప్పటి వరకు నిజంగా నీకు ఒక్కడే తమ్ముడు అనుకున్నా, ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడా? రే అది బొర్రా బూతారా, తమ్ముడు అంటే రిలేషన్ రా. సర్లే, హాయ్ బ్రో, దిస్ ఇస్ టోనీ. హాయ్ బ్రో. రే జాంకే, కంగారెందుకు? నేను ఉన్నా కదా, నేను ఇంట్రడ్యూస్ చేస్తా కదా. వీడి పేరు టోనీ. పేరుకు తగ్గట్టే మనిషి కూడా కొంచెం డిఫరెంట్. ఎవరైనా వాళ్ళు చేసే పనుల్లో కొన్ని పనులు డిఫరెంట్గా చేయాలనుకుంటారు, కానీ మనోడు మాత్రం వాడు చేసే ప్రతి పని డిఫరెంట్గా చేయాలనుకుంటాడు. అందుకే ప్రొఫెషన్ కూడా డిఫరెంట్గా హ్యాకింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓ నైస్ బ్రో. నో మెన్షన్ బ్రో. మనోడికో జబ్బు కూడా ఉంది. ప్రొఫెషనల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా ఎలా అయితే సాల్వ్ చేయాలనుకుంటాడో, పర్సనల్ లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అలాగే సాల్వ్ చేయాలనుకుంటాడు. అలా సాల్వ్ చేయకపోతే నిద్రపట్టదు గురువు గారికి. రే రే మరీ ఎక్కువ పొగిడేకరా చిన్న పిల్లోడు ముందు. నీకు అలా అర్థమైందా గురుగారు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. మనోడి పేరు ఉపేంద్ర. మేమంతా ముద్దుగా ఉల్లిపాయ ఉపేంద్ర అని పిలుచుకుంటాం. అవునా? ఉల్లిపాయ ఏంటి? దానికి పెద్ద స్టోరీ ఉందిలే. సర్లే ఆపండి ఇంకా నవ్వడం. వీడి పేరు ప్రవీణ్. చూసావా, ఇక్కడ ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఫోన్లో పులిహోర కలిపేస్తున్నాడు. మా రూమ్లో ఒకే ఒక ప్లే బాయ్, అందుకే వీని ప్లే బాయ్ ప్రవీణ్ అని పిలుస్తాం. రేమో ఇలాచి ఫ్లేవర్లో కాండమ్స్ ఉన్నాయా? రే ఇలాచి ఫ్లేవర్ ఏంట్రా? రే ఇలాచి ఫ్లేవర్ ఏంట్రా? మారవరా నువ్వు. ఓ సరే. సర్లే బ్రో, ఇక నుంచి నీ రూమ్మేట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మేమే. యా బ్రో. సరే సరే, ఇంకా మీ ఇంట్రడక్షన్స్ ఫ్లాష్ బ్యాక్స్ అయిపోతే మనోడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. సరే బ్రో, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడగండి. వీడు సాల్వ్ చేసేస్తాడు మరి. పద కార్తీక్. అన్న. అమ్మా ఇంకేంట్రా సంగతులు? ఏముంటారా? ఎవరు మనోడు? కార్తీక్ అని నా రూమ్మేట్ బ్రో. ఫ్రెండ్ బ్రో. హాయ్ బ్రో. ఏంట్రా మొహమాటస్తులా ఉన్నాడు? వాడెంత వేస్ట్ గడు, వాడిని పట్టించుకోక. ఓహో, బాగా ఇంట్రోవర్టాడు. అవునా? కనీసం అమ్మాయిలతో మాట్లాడడం కూడా రాదు వాడికి. బీర్లు కూడా తాగడాడు. ఏంటి ఇది కూడా రాదా? ఏంట్రా మరి ఇలా ఉన్నాడు వీడు? లైట్ తీసుకో. ఇంకేంటి సంగతులు చెప్పు. ఏముంటారా, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన బాధలో. బ్రో 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 అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయాలి బ్రో, లేదంటే చంపేస్తుందా. నువ్వు ఎలాగో సింగిల్ కదా బ్రో, అర్థం చేసుకో. బ్రో 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 అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలి బ్రో, నువ్వేమనుకోక ప్లీజ్.
వీకెండ్ కల్లా సబ్మిట్ చేస్తానండి. థ్యాంక్ యూ. కమిన్ కార్తీక్. ఏంటి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ మెయిల్ చేసేసాను సార్. నో నీడ్ కార్తీక్. వర్క్ విషయంలో నువ్వు ఎంత డెడికేటెడ్గా ఉంటావో, అలాగే అమ్మాయిలకు నువ్వు ఎంత దూరంగా ఉంటావో నాకు బాగా తెలుసు. అడగడం మర్చిపోయాను, ఈరోజు నువ్వు ఫ్రీయే కదా? హా సార్. ఏం లేదు, వీకెండ్ కదా, ఫ్లాట్కి వస్తావేమోనని. హా సార్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది కార్తీక్. మొహమాటమేగా, మొహమాటం ఏం పడకు. ఎంతైనా ఒంటరి జీవితం కార్తీక్. వీకెండ్లో కూడా నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదనుకో, మనసులో ఉండదు. అందుకే అడిగాను. సరే సార్, అలా ఏం లేదు సార్, నేను ఖచ్చితంగా వస్తాను. అరే షూర్? నిజంగా వస్తా అంటున్నావు కదా, మరి మొహమాటం కొద్దీ సార్ ఓకే? లేదు సార్, నేను వస్తాను. ఓకే కార్తీక్, ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చేసే. ఓకే సార్. బాయ్. హే హాయ్ కార్తీక్, కమ్. హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్ సార్, ఐఎమ్ ఫైన్. ఇంకా సార్ ఏంటి కార్తీక్, కాల్ మీ భూషణ్. లేదు సార్, ఐఎమ్ ఫైన్ లైక్ దిస్. లిజన్ కార్తీక్, ఆఫీస్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఐ లైక్ యూ ది మోస్ట్. ఎందుకో తెలుసా? ఐ లైక్ యువర్ వర్క్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ టువర్డ్స్ అవర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా అలాగే నన్ను అనుకుంటే ఎలాంటి విషయమైనా సరే నాతో షేర్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్గా చెప్పేసి. కార్తీక్, తాగి మాట్లాడుతున్నా అనుకోకు, నీతో ఉన్న ఎఫెక్షన్ కొద్దీ ఇలా మాట్లాడుతున్నాను. ఒకవేళ నీకు ఓకే అయితే చెప్పు, లేదంటే లైట్. అవును సార్, నేను సింగిల్గా అన్నే. అయితే ఏం సార్, ఏం సింగిల్గా ఉంటే తప్ప? సింగిల్గా ఉంటే ఏమైంది సార్? వాళ్ళలాగా నేను కూడా హ్యాపీగానే ఉంటున్నాను కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా నేనే హ్యాపీగా ఉన్నాను కదా సార్. కార్తీక్, నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇలాగే అనుకునేవాడిని. ఆల్ ఆఫ్ సడన్ నాకు పెళ్ళయింది. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నా నేను, పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. లక్ష్మి నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే లవ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పటికి నా దగ్గర మనీ లేవు, సెటిల్ అవ్వలేదు. కొన్ని నెలల పాటు మనీనా లవ్ అని ఆలోచించాను. మనీని చూస్ చేసుకున్నాను. అలాగే నా వైఫ్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత డెత్ని చూస్ చేసుకుంది, క్యాన్సర్తో. అప్పుడు తను కేర్ చేయడానికి నేను పక్కనుంటే చాలు అనుకుంది. కానీ తనకు వచ్చిన డిసీజ్ని క్యూర్ చేయడానికి మనీ ఉండాలని తెలుసుకోలేకపోయింది. పాపం పిచ్చిది. అప్పుడు కూడా నా తప్పుంది కార్తీక్. నేను తీసుకున్న డెసిషన్స్ వల్లే చనిపోయింది కార్తీక్. ఓకే సార్. సారీ కార్తీక్, ఎందుకో ఇదంతా నీకు చెప్పాలనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్, ఫైన్. నీకు బాగా లేట్ అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరు. ఓకే సార్, మీరు జాగ్రత్త. హే స్టీల్ బాడీ కార్తీక్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్. బాయ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. లక్ష్మి నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే లవ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. తిన్నావా అని అడిగి నాకంటూ మనిషి లేకుండా పోయింది కార్తీక్.
ఏంటి బ్రో చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదులే బ్రో. ఫేస్లోనే అంత డల్గా అనిపిస్తుంటే ఏం లేదంటావేంది బ్రో? రూమ్లో ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారన్నా? ఫ్రెండ్ తెచ్చిన పర్ఫ్యూమే కాదు బ్రో, ప్రాబ్లమ్ని కూడా షేర్ చేసుకుంటాం. అయినా నీకు చెప్పుకోవాలని లేకపోతే పర్లేదులే బ్రో. అలా ఏం లేదు బ్రో. మరి చెప్పు బ్రో. అది లవ్ నిజంగానే బాగుంటుందా బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? లవ్ ఒక మ్యాజికల్ ఫీలింగ్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అయినా నువ్వు లవ్ అన్న అమ్మాయిలన్నా ఎందుకు అంత దూరం పారిపోతున్నావు? అలా ఏం లేదు బ్రో. అంటే అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు కొంచెం భయం బ్రో. నా వల్ల కాదు అసలు. ఓసిని ఇంతేనా? అయినా ఇవాళ రేపు అమ్మాయిలతో మాట్లాడడానికి భయం దేనికి బ్రో? చిన్న చిన్న పిల్లలే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరుగుతుంటే నువ్వు అమ్మాయిలతో డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి భయం అయితే ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో ఇలాంటి 100 యాప్లు ఉన్నాయి. చేతిలోనే ఫోన్ పెట్టుకొని ఏంటి బ్రో నువ్వు? అంటే ఏం చేయమంటావు బ్రో? ఫస్ట్ ఏదో ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టు, మెల్లిగా చాట్ చేయి. ఆ తర్వాత ఎలా పడకుండా ఉంటుందో నేను చూస్తా. ఏమైనా హెల్ప్ కావాలంటే మాత్రం అడుగు బ్రో, తప్పకుండా చేసి పెడతా. నువ్వు ధైర్యంగా రిక్వెస్ట్ పెట్టు బ్రో.